గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న లోక్సభలో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ప్రతిపక్షాల తీవ్ర నిరసన ఉద్రిక్తుల మధ్య ఎంతో కీలకమైనటువంటి 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఎంత ఆందోళన చెందుతున్నాయి, ఎంత భయపడుతున్నాయి ఈ బిల్లు గురించి అంటే, ఈ బిల్లులో ఏముందని మనం తెలుసుకున్నట్లయితే, ఈ బిల్లులో ఏదైనా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి లేదా మంత్రి, కేంద్ర మంత్రి లేదా ప్రధానమంత్రి 5 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడే నేర ఆరోపణలపై 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే 31వ రోజు తనంతట తానుగా పదవి కోల్పోతుంది అనమాట. ఇది ఈ బిల్లులో ఉన్న ముఖ్య ఉద్దేశం. అంటే 5 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష కాలం, అంతకన్నా ఎక్కువ శిక్ష పడే నేరాలు ఆరోపణల పైన 30 రోజులు ఉంటే 31వ రోజు ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. దీనిని ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ బిల్లుని, ఈ చట్టాన్ని ప్రభుత్వం కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే తీసుకొచ్చిందని, తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని గద్దెదించడానికి ఉపయోగిస్తుందని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. గతంలో మనం పరిశీలించుకున్నట్లయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ 5 నెలల కాలం పాటు జైల్లో ఉండే పరిపాలన సాగించారు. తమిళనాడు మంత్రిమండలి సభ్యుడైనటువంటి సెంథిల్ బాలాజీ మనీ లాండరింగ్ చట్టంపై అరెస్ట్ అయ్యి చాలా కాలం పాటు జైల్లో ఉండి, జైలు నుంచి విడుదలైన వెంటనే తిరిగి క్యాబినెట్లో చేరిపోయారు. తిరిగి క్యాబినెట్లో చేరిపోవడాన్ని అప్పుడు గవర్నర్ వ్యతిరేకించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అతను చేరడాన్ని సమర్థించారు. ఇలాంటి చర్యల్ని నిరోధించడానికి, రాజకీయ సుస్థిరత కాపాడటం కోసం ప్రజలు నాయకుల్ని ఎన్నుకున్న వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టడం కోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పి కేంద్రం సమర్థిస్తుంది. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించబడింది. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 31 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 21 మంది సభ్యులు లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ఉన్నారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన రిపోర్టును తదుపరి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్కి సమర్పిస్తుంది. ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం కింద రూపొందిస్తే ఇది 107వ రాజ్యాంగ సవరణంగా మారుతుంది అన్నమాట. అంటే ఇప్పటివరకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు, ఇది 107వ సారి సవరించినట్లు అవుతుంది అన్నమాట. దీనివల్ల ఆర్టికల్ 75, 164, 239 ఏలు సవరించబడతాయి. థ్యాంక్ యూ.